భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు కొంటుంటే చైనా హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించింది. భారత్కు సవాల్ విసిరింది. అంతేకాదు టారిఫ్ యుద్ధం జరుగుతున్న వేళ ఈ పరీక్ష నిర్వహించడం వెనక పెద్దన్న నీవంటే లెక్క లేదని చెప్పకనే చెప్పింది. హైడ్రోజన్ పరీక్షతో డ్రాగన్ కంట్రీ మరోసారి ప్రపంచ ఆధిపత్యం కోసం గర్జించినట్లయింది. చైనా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం దిశగా కదులుతున్న డ్రాగన్ కంట్రీ హైడ్రోజన్ బాంబ్ పరీక్షతో తన పట్టును మరింత బిగించే అవకాశం ఉందా? చైనా వ్యూహానికి భారత్ ప్రతి వ్యూహం ఎలా ఉండబోతోంది? అమెరికా స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? వాచ్ ది స్టోరీ. రెండో ప్రపంచ యుద్ధంలో 2 అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతో పాటు ఆనాటి నుంచి అగ్రరాజ్య హోదాను కైవసం చేసుకుంది అమెరికా. అయితే ఇప్పుడు అలా అణుబాంబును ప్రయోగిస్తే రేడియో ధార్మికత ముప్పుతో పాటు అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చైనా ఒక దెబ్బకు 2 పిట్టల సూత్రాన్ని అవలంబించింది. రేడియో ధార్మికత వెలువర్చని అత్యంత వినాశనం సృష్టించే బాంబును ప్రయోగించింది చైనా. నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును చైనా పరీక్షించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంతో అమెరికాతో వాణిజ్య యుద్ధానికి దిగిన వేళ ఈ హైడ్రోజన్ బాంబు పరీక్ష పెద్దన్న ట్రంప్కు పెద్ద సవాలే. చైనా ప్రభుత్వం షిప్ బిల్డింగ్ కార్పొరేషన్లోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ 2 కేజీల హైడ్రోజన్ బాంబును తయారు చేసింది. అణుబాంబు తరహాలో కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ హైడ్రోజన్ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్ను ఈ బాంబులో వాడారు. రేడియో ధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును తయారు చేశారు. ఈ బాంబు పేలితే మెగ్నీషియం హైడ్రైడ్ పొడి చుట్టూ పరిసరాలను కమ్మేస్తుంది. దాని నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇది భయంకర ట్రైనైట్రో టోలిన్ బాంబు పేలిన దానికంటే 15 రెట్లు అధిక వినాశనం కలిగిస్తుంది. బాంబు పేలిన 2 సెకండ్లలోనే పరిసరాల్లో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రుదేశాల ఆయుధాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకండ్లలోనే ధ్వంసమవుతాయి. కాలి బూడిద కుప్పలుగా మారిపోతాయి. బాంబు పేలినప్పుడు కేవలం 2 మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోల పాస్కల్ల పీడనం ఏర్పడిందని, దీనితో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి మెగ్నీషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలుపెట్టింది. షాంజీ ప్రావిన్స్లో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి కేవలం రోజుకు కొన్ని గ్రాముల మెగ్నీషియం మాత్రమే తయారు చేయగలం. అది కూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్లోనే దీన్ని తయారు చేయాలి. కానీ చైనా భారీ స్థాయిలో మెగ్నీషియం హైడ్రైడ్ ఉత్పత్తికి పాల్పడుతుందంటే పెద్ద వ్యూహమే ఉండి ఉంటుంది. రక్షణ రంగంలో చైనా దూకుడు ఖచ్చితంగా భారత్కు ఆందోళన కలిగించేది. ఎందుకంటే ఇప్పటికే చైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవుల్లో తన ప్రణాళికలు అమలు చేసుకుంటూ వెళుతోంది. భారత్ చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తోంది. డ్రాగన్ కంట్రీని ఎదుర్కోవాలంటే భారత్ కూడా రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడమే కాదు, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.